హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీ ఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈరోజు లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్స్. ఏపీఎస్ఎస్డిసి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ నేమ్ వాళ్ళు ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారంటే వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి హైరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ డెలివరీ బాయ్స్ అనమాట. జాబ్ రోల్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th ఇంటర్ అండ్ డిగ్రీ ఎవరికైనా క్వాలిఫికేషన్ అయితే ఉన్నట్లయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకున్నట్టయితే 11,500 ప్లస్ ఇన్సెంటివ్స్. ఓకే, ఫ్రెషర్స్ అండ్ బోత్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జెండర్ వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ. వేకెన్సీ అయితే 100 అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్ రోల్ అంటే లొకేషన్ చూసుకున్నట్టయితే జాబ్ లొకేషన్ అక్రాస్ ఏపీలో అయితే మనకి లొకేషన్ అయితే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ రిజిస్టర్ అయితే మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈజీగా అప్లై అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 29/2020. ఓకేనా, లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 29/2020. నెక్స్ట్ రెడిక్స్ నుంచి మనకి రెడిక్స్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే అసోసియేట్స్ అట్ డెలివరీ బాయ్స్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th అండ్ అబోవ్. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్టయితే 2016 to 2020. అంటే 2016 నుంచి 2020 లోపు. అంటే 17 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 18 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 19 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 16 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, 20లో ఎవరైనా పాస్ అయినా కూడా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే 9,863 నుంచి 12,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్కి అయితే మీకు ప్రయారిటీ అయితే ఇస్తారు. ఓకే, వాళ్ళైతే ఫ్రెషర్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ అండ్ మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇయర్స్ చూసుకున్నట్టయితే 18 to 30 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఏజ్ అయితే మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే విజయవాడలో అయితే మనకి జాబ్ రోల్ లొకేషన్ అయితే విజయవాడ. అండ్ లింక్ అయితే మీకు ఇక్కడ ఈ లింక్లోకి వెళ్ళి రిజిస్టర్ అయితే అవ్వాలి. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 20/9/2020. ఓకేనా, నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాడ్స్ క్రాఫ్ట్ ఎల్ఎల్పి జాబ్ రోల్ అయితే ఐఐటి ట్రైనింగ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఐఐటి ఎనీ ట్రేడ్ ప్రిఫరబుల్ ఫిట్టర్ అయితే ప్రిఫరబుల్ అనమాట. ఎక్కువ అతనికి ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ 2018 వాళ్ళైనా అవ్వచ్చు, 19 వాళ్ళైనా అవ్వచ్చు, 2020 వాళ్ళైనా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే 9,000 అయితే శాలరీ ఇస్తున్నారు. అండ్ తర్వాత బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఫ్రీ మీల్స్ అండ్ రిఫ్రెష్మెంట్ వైల్ ఆన్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జెండర్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అనమాట. 90 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 18 to 25 ఇయర్స్ అయితే మనకి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి నోట్లో బస్సు అనేది ఒంగోలు నుంచి అయితే బస్సు అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. బస్సు ఫ్రమ్ ఒంగోల్, మద్దిపాడు అండ్ మేదరమెట్ల. ఓకేనా, ఈ ఊర్లకైతే మనకి బస్సు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫెసిలిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ టిల్ అద్దంకి సబ్జెక్టెడ్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యూజ్ బస్. ఓకే, ఫెసిలిటీస్. సో ఎవరైతే ఎక్కువ నెంబర్స్ అయితే ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయితే బస్కి సరిపడా ఎక్స్టెండెడ్ అంటే అద్దంకి కూడా మీకు బస్ అయితే పెట్టడం అయితే జరిగిద్ది ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఓకే, జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే అనగాని ప్రకాశం డిస్టిక్.
ఓకే, ఇది మటుకి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్ఫామ్గా మీరు డిస్క్రిప్షన్లో చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ రిజిస్టర్ డేట్ అయితే ఇచ్చారు మనకి 22/9/2020. ఓకే, ఈ నోటిఫికేషన్కి ఎవరైనా ఎలిజిబుల్గా ఉంటే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇసూజు నుంచి అయితే శ్రీ సిటీ తాడా నెల్లూరు ఇక్కడ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇంకోటి వచ్చింది. జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిప్లొమా డిగ్రీ అంటే బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ ఇట్లా ఎవరైనా పర్లేదు. అండ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే బీఈ బీటెక్. ఓకే, వీళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకున్నట్టయితే 10,000 అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 22 బిలో ఉండాలి. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 60 అయితే వేకెన్సీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు మనకి 18 ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 2018-19 డిప్లొమా బీటెక్ డిగ్రీ పాస్డ్ అవుట్స్ ఓన్లీ. వీళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు 2018-19 పాస్ అవుట్ వాళ్ళు. ఓకే, మీకు వెన్యూ చూసుకున్నట్లయితే ఇసూజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే, సెంట్రల్ ఎక్స్పై శ్రీ సిటీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఇక్కడైతే మీకు కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. మెయిల్ వచ్చినప్పుడు మీరు అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే టెక్నికల్ అండ్ హెచ్ఆర్ అనమాట. టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. ప్లస్ తర్వాత డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే రెజ్యూమే ఉండాలి అండ్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్, ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ రీసెంట్ ఫొటోస్ ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బ్లాక్ లాక్స్ ఎవరైతే బ్యాక్ లాక్స్ కలిగి ఉన్నారో అండ్ ఏపీ కాని వాళ్ళు అంటే ఏపీ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా కానీ ఈ జాబ్కి అనేది నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా సప్లీలు కానీ ఏమైనా ఉన్నా కానీ దీనికి ఎలిజిబుల్ అయితే కాదు ఈ జాబ్కి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు, నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఏం భయపడకండి. అండ్ ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్టయితే 23/9/2020 అండ్ రిపోర్టింగ్ టైం చూసుకున్నట్టయితే 9 AM కల్లా మీరైతే అక్కడ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. అక్కడ మీరు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇది టోల్ ఫ్రీ ఎప్పుడంటే మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM మండే టు సాటర్డే. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అప్రెంటిస్షిప్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు అని అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అనమాట. NAPS నుంచి ఆంధ్రప్రదేశ్లో మనకి అప్రెంటిస్షిప్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది కంపెనీ చూసుకున్నట్టయితే విజయలక్ష్మి ఆటోమొబైల్స్. ఓకే, విజయలక్ష్మి ఆటోమొబైల్స్ నుంచి అప్రెంటిస్షిప్ అయితే మనకి స్టార్ట్ అయితే అయింది. రోల్ చూసుకున్నట్టయితే మెకానికల్ ఫిట్టర్ అండ్ ఓపెనింగ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే 10 అయితే ఉన్నాయి. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం స్టైపెండ్ అయితే 7,000 అయితే ఇస్తారు. అండ్ మ్యాక్సిమం అంటే మీరు బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు శాలరీ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తారు. 12th స్టాండర్డ్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ విజయలక్ష్మి ఆటోమొబైల్స్లోనే ఇంకోటి అనమాట స్మార్ట్ మెయింటెనెన్స్ అండ్ అసిస్టెన్స్ మెకానికల్. దీంట్లో జాబ్ నేమ్ అయితే ఆపర్చునిటీ అయితే అది. అండ్ వేకెన్సీ అయితే 2 అయితే ఉన్నాయి. అండ్ మెయిల్స్ అయితే ఎలిజిబుల్ దీనికి. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 7,000 అయితే మనకి స్టైపెండ్ అయితే ఇస్తారు బేస్డ్. తర్వాత మీకు మ్యాక్సిమం అయితే బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అండ్ ITI అయితే ఇక్కడ రిక్వైర్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇందులోనే అన్ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్. ఓకే, ఒకటైతే పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అండ్ మెయిల్ క్యాండిడేట్కి స్టైపెండ్ అయితే మినిమం 5,000 అయితే ఇస్తారు. మ్యాక్సిమం అయితే బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇస్తారు. 8th స్టాండర్డ్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేల్స్ కన్సల్టెంట్ రీటైల్ అనమాట.
నేమ్ ఆఫ్ ది ఓపెనింగ్స్ అంటే 2 అయితే ఖాళీగా ఉన్నాయి. మెయిల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం శాలరీ అయితే 7,000 బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అనమాట. ఫ్యూచర్లో మీ బేస్డ్ అంటే మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు శాలరీ పెంచుతారనమాట. తర్వాత ఇందులో చూసుకుంటే బీబీఏ అండ్ బీకామ్ బీఏ ఈ అయితే క్వాలిఫికేషన్ అయితే అడిగారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిఎన్సి ఆపరేటర్ మిషనింగ్ టెక్నీషియన్ L3 అనమాట. ఓకే, దీంట్లో అయితే ఒక్కటైతే ఖాళీగా ఉంది. అండ్ మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబిలిటీ 7,000 అయితే స్టైపెండ్ ఇస్తారు మినిమం. ఇది కూడా బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అనమాట. 10th అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అకౌంటెంట్ అనమాట. అకౌంటెంట్లో 2 అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ ఫీమేల్స్ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ, మెయిల్స్కి ఎలిజిబిలిటీ అయితే లేదు. అండ్ మ్యాక్సిమం అంటే మినిమం స్టైపెండ్ అయితే 7,000 అండ్ మ్యాక్సిమం అయితే బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ అండ్ 12th స్టాండర్డ్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారత్ డైనమిక్ లిమిటెడ్ విశాఖపట్నం అనమాట. విశాఖపట్నం నుంచి అయితే మనకి హైరింగ్ అయితే చేస్తారు ఈ కంపెనీ నుంచి. అండ్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్ జాబ్ రోల్ వచ్చేకి 2 అయితే ఖాళీగా ఉన్నాయి. 2 పోస్ట్స్ అయితే ఫీమేల్స్కి ఓన్లీ అనమాట. ఈ జాబ్ అయితే మినిమం అయితే 16,000 అయితే శాలరీ అయితే ఇస్తారు. మ్యాక్సిమం 18,000 అయితే శాలరీ ఇస్తారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కన్సెంట్రిక్స్ డాక్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, దీని నుంచి అయితే మనకి హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి జాబ్ రోల్ వచ్చి చూసుకుంటే డొమెస్టిక్ నాన్ వాయిస్ కమ్ అసోసియేట్ CRM. ఓకేనా, 300 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 8,000 అయితే స్టైపెండ్ ఇస్తున్నారు. అంటే మినిమం స్టైపెండ్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 20,000 అయితే మ్యాక్సిమం అయితే ఇస్తారు. 10th అయితే పాస్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డైకి అల్యూమినియం ఇండస్ట్రీ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేకి వేరే హౌస్ పిక్కర్. అండ్ 9 జాబ్ రోల్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. వేకెన్సీ అయితే 9 అయితే ఖాళీ ఉన్నాయి. అండ్ ఫీమేల్స్ ఓన్లీ 5,000 అయితే మినిమం ఇస్తారు. మ్యాక్సిమం అయితే 6,000 ఇస్తారు. 8th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో అయితే మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిట్టర్ మెకానికల్ లైఫ్ సైన్స్ జాబ్ రోల్ 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే స్టైపెండ్ మినిమం 8,000 అయితే ఇస్తారు. మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 35,000 అయితే ఇస్తారు. మనకి 12th అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. ఓకేనా, తర్వాత ఆక్టివల్ హెల్త్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ రీటైల్ అంటే జాబ్ రోల్ చూసుకున్నట్టయితే రీటైల్ ట్రైనీ అసోసియేట్, వేకెన్సీ అయితే 50 అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం స్టైపెండ్ అయితే 6,000 అయితే ఇస్తారు. మ్యాక్సిమం అయితే 14,000 అయితే ఇస్తారు. అండ్ 10th అయితే పాస్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే RAS టెక్నాలజీస్, దీంట్లోనే 2 ఆప్షన్స్ అంటే 2 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. జూనియర్ డేటా అసోసియేట్, ఇక్కడ దీంట్లో అయితే ఒకటైతే వేకెన్సీ అయితే ఉంది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. స్టైపెండ్ అయితే 7,000 ఇస్తారు. అండ్ మినిమం 7,000, మ్యాక్సిమం అయితే 9,000 అండ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లోనే RAS టెక్నాలజీస్లోనే అయితే మనకి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకే, 6 అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే వేకెన్సీ అయితే 6 అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ 8,000 అయితే మనకి స్టైపెండ్ స్టార్టింగ్ మినిమం స్టైపెండ్ అయితే 8,000 అయితే ఇస్తారు. మ్యాక్సిమం 10,000 అయితే ఇస్తారు. అండ్ 10th అయితే పాస్ అయి ఉండాలి. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ మనకి ఈ అప్రెంటిస్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే జరుగుతున్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. అప్రెంటిస్షిప్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ లింక్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఓకేనా, ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మీకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా మెయిల్ ఇచ్చారు. మెయిల్లో కానీ ఎట్లా అయినా కానీ మీరు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లాగిన్ టు NAPS పోర్టల్ ఇక్కడ ఇచ్చారు కదా. సో
దీంట్లో అయితే లాగిన్ అయితే అవ్వండి. మీకు ఫ్యూచర్లో మంచిగా జాబ్ నోటిఫికేషన్స్ కానీ అన్నీ వస్తాయి. సో ఈ ఈ ఈ నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరిగింది ఏపీఎస్ఎస్డిసి నుంచి మనకి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మట్టి గట్టి కొట్టండి. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.